జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మాల్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్. అనేక విషయాల్ని ఎందుకంటే ఒకప్పుడు చాలా మందికి ఓట్లు ఉండేవి కావు. ఇవాళ అన్ని రంగాల్లో వరకు కూడా అందరికీ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్స్ కి వచ్చేసిన జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి గారికి, సిఇఓ జిల్లా పరిషత్ వారికి, డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి మరియు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ వారికి, ఎస్పెషలీ సీనియర్ సిటిజన్ ఓటర్స్, ఈ వయసులో కూడా ఓటు హక్కు అన్నది నా బర్త్ రైట్ అని చెప్పి ఈ రోజు కూడా వెళ్ళి ఓటు వేస్తున్న సీనియర్ సిటిజన్ ఓటర్స్ ఎవరు వచ్చారో వారికి మరియు జిల్లా అధికారులకి నా నమస్కారాలు. పిల్లలందరికీ నా స్వాగతం. ఇందాక బుర్రకథ టైప్లో లేకపోతే ఒక ఐఈసీ యాక్టివిటీ చేసిన టీం చాలా చక్కగా ఓటర్స్ డే సంబంధించిన వివరాలని అందరికీ తెలియజేశారు. మరియు మిగతా వాళ్ళందరూ కూడా బాగా మాట్లాడారు. సో వాళ్ళు కవర్ చేయని కొన్ని పాయింట్స్ మాత్రం నేను మీకు తెలియజేస్తాను. ఈరోజు మన భారతదేశం రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అయిన డేట్ని అందరికీ గుర్తుంటుంది. అంటే 26 జనవరి 1950లో రిపబ్లిక్ అయింది. కానీ అది అవ్వడానికి ఒక రోజు ముందు 26 జనవరి 1950 ఆ రోజుకి మన కాన్స్టిట్యూషన్ ని అడాప్ట్ చేసుకున్నాం, మన రాజ్యాంగాన్ని. అది అడాప్ట్ అవ్వడానికి ఒక రోజు ముందు 25వ తారీఖు జనవరి 1950 ఆ రోజుకి ఎలక్షన్ కమిషన్ ఫౌండ్ అయింది. ఎందుకంటే మీకు కాన్స్టిట్యూషన్ రాక ముందే ఎలక్షన్ కమిషన్ అన్న ఒక అథారిటీ అన్నది ఫౌండ్ చేశారు. ఆ రోజుని మనం గుర్తు తెచ్చుకోవడానికి మరియు ఓటర్స్ అందరికీ కూడా ఓటు హక్కు మీద ఉన్న పవర్స్ ఏంటి, దాన్ని సరిగా మన సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడానికి కోసం ఓటర్స్ అవేర్నెస్ డే అనేది 2011 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు. దీన్ని ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. అంటే ఏదో ఒక రోజు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకోవడము, లేకపోతే హ్యూమన్ చైన్ ఫామ్ చేయడము, ఆ ప్రోగ్రామ్స్ ఏదో చేసి వెళ్ళిపోవడము కాకుండా దీని యొక్క ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. వరల్డ్ లోనే లార్జెస్ట్ డెమోక్రసీ ఇండియన్ డెమోక్రసీ, లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ డెమోక్రసీని మన ఒక పండగలాగా సెలబ్రేట్ చేయాలని చెప్పి ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి దీనికి ప్రత్యేకంగా ఒక రోజు పెట్టారు. అంటే మన రిపబ్లిక్ డే ముందు రోజు సెలబ్రేట్ చేయడం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియాల్సిన ఏంటంటే, మనకు నీళ్ళు రాకపోతే, మా ఊర్లో నీళ్ళు రాలేదు, ఆ డ్రైనేజ్ బ్లాక్ అయింది, రోడ్ బాగాలేదు అని మనం ఎలా గట్టిగా అడుగుతున్నాము, అది మన రైట్ అని ఎలా అనుకుంటున్నాము, అదే విధంగా మనకు బాధ్యత కూడా ఉంది. అంటే మన రాజ్యాంగంలో 2 విషయాలు చెప్తారు, ఫండమెంటల్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. 2 కాన్సెప్ట్ ఉంటాయి. నా హక్కు ఏంటి అని దాంట్లో చెప్పడం మాత్రం కాకుండా మీ బాధ్యత ఏంటి అనేది కూడా దాంట్లో చెప్తారు. సేమ్ విధంగా ఈరోజు మీకు సదుపాయాలు సరిగా రాకపోతే మీరు ఎలా అడుగుతున్నారు, అదే విధంగా సరి అయిన వ్యక్తిని ఎలక్ట్ చేసుకోవడం మాత్రం కాదు, ప్రతి ఒక్కరు ఓటు చేసుకోవాలి. అంటే ఆ ఓటు మీ హక్కు ఏది ఉన్నాయో దాన్ని మీరు ఉపయోగించుకోవడం, అది కూడా మీ బాధ్యత. ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఓటు వేయకపోవడం వల్ల వేసిన వాళ్ళలో మెజారిటీ ఎవరున్నారో వాళ్ళనే ఎలక్ట్ చేస్తున్నాము. మెజారిటీ రూల్స్ మైనారిటీ అంటారు. ఇక్కడ 50 మంది 100 మంది ఓటు వేయాల్సిన ప్లేస్ లో 50 మంది మాత్రం ఓటు వేశారు అనుకోండి. ఆ 50 మందిలో 26 మంది ఎవరికి ఓటు వేశారో మెజారిటీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా రిమైనింగ్ ఉన్న 50 మంది ఎవరు ఓటు వేయలేదో వాళ్ళ ఒపీనియన్స్ ఏది, వాళ్ళ ఆలోచన ఏది అన్నది అది బయటకు రాకుండా ఓటు వేసిన వాళ్ళ ఒపీనియన్ ఏది ఉన్నాయో దాని మీద మనకి డెమోక్రసీ ముందుకెళ్తుంది. అందుకే ఎలక్షన్ కమిషన్ 100% ఓటర్ లిస్ట్ లో అందరూ నమోదు అవ్వాలా. ఫస్ట్ అందరూ ఓటు వేయాలంటే ముందు మీరు ఓటర్ లిస్ట్ లో నమోదు అవ్వాలా. ఓటర్ లిస్ట్ లో మీరు నమోదైన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు చేయాలని చెప్పడం జరిగింది. ఈసారి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అన్న ఒక థీమ్ తో స్టార్ట్ చేశారు. అంటే ఓటు వేసే ఆ ఫీలింగ్ ఏది ఉన్నాయో ఆ ఫీలింగ్ అనేది గొప్పదని చెప్పి ఈసారి ఆ థీమ్ అనేది పెట్టడం జరిగింది. హిస్టారికల్ గా ఒక 2-3 వివరాలు చెప్తాను. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి, ఒకప్పుడు ఓటు వేయడానికి అర్హత ఉన్న ఏజ్ 21 ఇయర్స్ ఉండేది. 21 ఇయర్స్ ఉంటే దాన్ని తర్వాత 18 ఇయర్స్ గా తగ్గించారు.
ఇంకా మనం వెనకెళ్ళి చూస్తే ఆడపిల్లలకి అంటే ఓన్లీ జెంట్స్కి మాత్రమే ఓటు ఉండేది, ఆడవాళ్ళకి ఓటు ఉండేది కాదు. 1970 1980 ఆ పీరియడ్లో, బ్రిటిష్ పీరియడ్లో ఇండియాలో ప్రావిన్షియల్ గవర్నమెంట్స్కి ఓటింగ్ రైట్ ఇచ్చారు. అది ఇవ్వడానికి ముందు కూడా ఎలా ఇచ్చారు అనుకుంటున్నారు? ఆడవాళ్ళకి ఎవరికి ప్రాపర్టీస్ ఉందో, అంటే మీకు ఏమైనా ప్రాపర్టీస్, ఇల్లు, ల్యాండ్ అలా ప్రాపర్టీస్ ఉందో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఇస్తామని చెప్పి ముందు ఓటు హక్కు ఇచ్చి 1918లో, తర్వాత సరోజినీ నాయుడు, అన్ని పెర్సెంట్ ఇలా చాలా మంది దాని మీద ప్రొటెస్ట్ చేస్తే అందరి ఆడవాళ్ళకి కూడా ఓటు హక్కు అనేది ఇచ్చారు. అదే పీరియడ్ లోనే యూకే, యుఎస్ ఈ అన్ని కంట్రీలో కూడా ఓటు హక్కు అనేది కలిగించడం జరిగింది. అంతకుముందు ఓటు హక్కు అనేది కాన్సెప్టే లేదు అంటే. సో ఎంత కష్టపడి ఓటు హక్కు అనేది ఇచ్చారు. ఈ రోజు చూస్తే అనుకుని చాలా మంది అర్బన్ ఏరియాలో ఓటు వేయడం లేదు. నేను వేయకపోతే ఏమైపోతాయి రా ఒక ఓటే అనుకుంటున్నారు. కానీ నేను ఎగ్జాంపుల్ చాలా చెప్పగలుగుతాను. 10 ఓట్లో 5 ఓట్లో 30 ఓట్లో గెలిచిన వాళ్ళు ఉన్నారు, అంత తక్కువ ఓట్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఓటు అన్నది చాలా విలువైనది. మీరు అందరూ కూడా ఓటు వేయాలా. మనకి దాదాపు అన్ని కాన్స్టిట్యూన్స్ లో 84-86% ఓటు పడింది ఏలూరు జిల్లాలో. ఎక్సెప్ట్ ఏలూరు కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఓన్లీ 67-68% మనకు ఓటు అనేది నమోదైంది. ఇక్కడ ఎక్కువ మంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, అఫ్లూయెంట్ అపార్ట్మెంట్ లైఫ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈసారి ముందుకు వచ్చి కనీసం 85-90% ఏలూరు అర్బన్ లో మేము కూడా ఓటు వేస్తాము, మా బాధ్యతని మేము పూర్తి చేసుకుంటాము, మా హక్కుని మేము వినియోగించుకుంటామని చెప్పి మీరు ముందుకు రావాలని కోరుకుని అందరికీ కూడా ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా నా విషెస్ తెలియజేసుకొని సెలవు తీసుకుంటాను. జిల్లాలో జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన మన ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ గారికి, మరియు డిఆర్ఓ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ గారికి, జిల్లా అధికారులకు, అందరూ ఓటర్స్కి మరియు పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారము. ఈరోజు జనవరి 20 నేషనల్ ఓటర్స్ డే. 2011 నుంచి కూడా మనం నేషనల్ ఓటర్స్ డే అనేది జరుపుకుంటున్నాము. 1950లో మనకి ఎలక్షన్ కమిషన్ అనేది ఫామ్ అయింది. అప్పటి నుంచి కూడా 1950వ సంవత్సరం నుంచి కూడా మనము మన ప్రజాస్వామ్య భారతదేశంలో మనము ఎన్నికలు జరుపుకొని మనకు నచ్చిన, మనము మనమే మన చేత ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజలు మాత్రమే మనం పరిపాలన అనేది చేస్తున్నాము. అంటే మనకి పూర్తిగా రిపబ్లిక్ కంట్రీ, మనది డెమోక్రటిక్ కాదు, డెమోక్రటిక్ రిపబ్లిక్. అంతేగాని మనకి ఎక్కడ కూడా డిక్టేషన్ అనేది లేదు. మనము మాత్రమే ఎన్నుకొని స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు అనేది జరుపుకుంటున్నాము. ఓటర్స్ డే ప్రాముఖ్యత ఎందుకు మనం జరుపుకుంటున్నాము అంటే, ఓటర్స్ అనేది మనకి 18+ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటర్ కింద మనం నమోదు అయ్యి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. చాలా మంది కూడా 18 ఏళ్ళు నిండినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో చాలా మంది వాటి యొక్క ఓటు విలువ తెలియకపోవడము, ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి విషయం తెలియకపోవడం వల్ల ఎంతో మంది యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఓటు అనేది ఎన్రోల్ అవ్వడం కానీ, ఎన్నికల్లో ఆ ఓటు హక్కు వినియోగించుకోవడం కానీ జరగడం లేదు. దీనివల్ల మనకి ఓటర్ టర్న్అవుట్ అనేది తగ్గిపోతుంది. అంటే మనకు ఉన్నటువంటి పాపులేషన్లో ఎంతమంది అయితే ఓటర్స్ ఉన్నారో ఆ ఓటర్లో కొన్ని ఇంతకు ముందు పూర్తిగా 40%, 50%, 60% నుంచి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉంది. కానీ ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ చూసినట్టయితే ఇప్పుడు అందరూ కూడా కొంత ముందుకు వచ్చి మనము 70-80%, ఈవెన్ చాలా ప్లేసెస్ మోర్ దాన్ 90% కూడా ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం అనేది చేస్తున్నాము. దీనికి సంబంధించి మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేక అవేర్నెస్ యాక్టివిటీస్ అనేది చేయడం జరుగుతుంది. మనకి నేషనల్ ఓటర్ అవేర్నెస్ డే పెట్టుకునేది ఉద్దేశమే ప్రతి జిల్లాలోనూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ 18 years ప్లస్ ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ యూత్ అందరినీ కూడా ఓటర్ కింద నమోదు చేయడము అండ్ ఎలక్షన్స్ లో ఆ ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. ఈ సంవత్సరం అంటే 2023 నుంచి మనము ఒక థీమ్ తో ఈ ఓటర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాము. అందరికీ కూడా ఉంది నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. అంటే ఓటింగ్ కి మించినటువంటిది కంటే ముఖ్యమైనది లేదు.
ఖచ్చితంగా కూడా నేను నా ఓటు హక్కును వినియోగించుకుంటాను. ఈ థీమ్తో మనము ఈ ఓటర్స్ డే జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం చాలా ముఖ్యమైన సంవత్సరం, అందరికీ తెలుసు. 2024 సంవత్సరంలో బోత్ అసెంబ్లీ పార్లమెంటరీ ఎలక్షన్స్ మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. త్వరలో కూడా మనకి ఎలక్షన్ కోడ్ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం ఈ సంవత్సరం. మరియు ఈ ఓటర్స్ అందరూ కూడా మనం ఇప్పటికే ఎన్రోల్మెంట్ అయ్యి ఫైనల్ ఓటర్ లిస్ట్ కూడా పబ్లికేషన్ జరిగింది. మన జిల్లాలో మోర్ దాన్ 16 లక్షల మంది ఓటర్స్ గా నమోదు అయి ఉన్నారు. ఇంకా కూడా మనకి ఎక్కడైనా కానీ ఏదైనా మిస్ అయినా కానీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా కూడా బిఫోర్ ఎలక్షన్ వరకు కూడా కొంత నమోదు చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. కాబట్టి ఈ హెల్తీ అండ్ ప్యూరిఫైడ్ ఎలక్టోరల్ రోల్ అనేది ముఖ్యం. మనము పోలింగ్ రోజు పోలింగ్ ఎంత ముఖ్యమో అదే విధంగా దానికి ముందు ఉన్నటువంటి ప్రిపరేషన్ అధికారులు ఎవరైతే జిల్లా అధికారులు కానీ మండల లెవెల్ బూత్ స్థాయి అధికారులందరూ కూడా మనకు ఉన్నటువంటి ఎలక్టోరల్ రోల్ ని ప్యూరిఫై చేసుకోవాలి. అంటే ఫామ్ 6 కొత్త ఓటర్లు అయితే ఫామ్ 6 కింద, ఎవరైనా చనిపోయిన ఓటర్ని ఫామ్ 7 కింద డిలీట్ చేయాలి. ఎక్కడైనా ఎవరైనా షిఫ్ట్ అయినా మైగ్రేట్ అయినా ఫామ్ 8 ద్వారా కూడా మైగ్రేషన్ అనేది చేయాలి. సో దీనికి అధికారులు ప్రాపర్ గా మనం వెరిఫై చేసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారం కూడా చాలా ముఖ్యము. డెత్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో మనము తెలిసినప్పుడు మాకు తెలియదని చెప్పకుండా డెత్ ఓటర్స్ రిమూవ్ చేయడం ద్వారాను, కొత్త ఓటర్స్ కానీ లేకపోతే డూప్లికేట్ ఓట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డూప్లికేట్ ఓట్స్ ఎవరైనా మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడు అవి చెప్పడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే డూప్లికేట్ ఓట్స్ ఉన్నా డెత్ ఓట్స్ ఉన్నా కానీ మనం తొలగించకపోతే రేపు ఆ బోగస్ ఓట్స్ కనుక పోలింగ్ రోజు కనుక జరిగినట్టయితే మనం నిజమైన మనము ఎన్నుకోదలుచుకున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి పాలకులను మనం ఎన్నుకోలేకపోవచ్చు. కాబట్టి ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈ ప్యూరిఫైడ్ ఎలక్టోరల్ రోల్ అనేది ముఖ్యము. దీనిలో ఇప్పటివరకు మన జిల్లా అధికారులు ఈఆర్ఓస్, ఏఈఆర్ఓస్ అంటే తహసీల్దార్స్, ఎంపీడీఓస్, ఆర్డీఓస్, బూత్ లెవెల్ అధికారులు, విఆర్ఓస్, పంచాయత్ సెక్రటరీస్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి మన జిల్లాలో ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఆల్మోస్ట్ మనం అన్ని కూడా ప్యూరిఫికేషన్ ఆఫ్ ద రోల్ అనేది చేసుకున్నాము. అదేవిధంగా మనం రేపు జరగబోయే ఎలక్షన్స్ లో కూడా పోలింగ్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పబ్లిక్ అవగాహన కలిగిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఓటర్ కింద నమోదైన ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ లో పార్టిసిపేట్ చేసి సరియైన ప్రజాస్వామ్య నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటూ, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు ఓటర్స్, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఓటు వేస్తున్నారు. ఈ రోజు వాటిని ఫెలిసిటేట్ చేసుకోవడం కూడా వాళ్ళని గుర్తించడం కూడా ఆ ప్రాముఖ్యతలో మనము ఓటర్స్ డే జరుపుకుంటూ ప్రతి ఒక్క యంగ్ ఓటర్స్ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరియు మరొకసారి మీ అందరికీ కూడా నేషనల్ ఓటర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కూడా పోలింగ్ స్టేషన్ కి వెళ్ళి ఎంప్లాయీస్ అయితే మనకు ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ ద్వారా యూటిలైజ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ చేయాలని, మంచి ప్రజాస్వామ్య నాయకుడిని ఎన్నుకొని మన భారతదేశాన్ని ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ
అన్ని రాసావుగా అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగరబత్తులు చెప్పడం మర్చిపోయారు, రాశారుగా? మేమేం చిన్నపిల్లలం కాదమ్మా. వనమూలికలతో తయారు చేసే అగరబత్తి మన అంబికానే కదా. ఇది వెలిగిస్తే మనకు మంచిది, మన ఇంటికి మంచిది. అంబికా దర్బార్ బత్తి.